నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోడీ తన సందేశం అందించారు. ఈ నెల 16న బిల్లుపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారని వెల్లడించారు. మహిళల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా ఈ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. భారత్లో సగం జనాభా మహిళలదేనని సభ్యులు మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు. 2029 లోక్సభ శాసనసభల్లో రిజర్వేషన్లు తప్పనిసరి చేస్తూ ఈ బిల్లు ప్రవేశిస్తున్నట్టు తెలిపారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. माताओं बहनों बेटियों से एक बात करना चाहता हूं। भारत ने तय किया है कि 2047 में जब हमारी आजादी के 100 साल होंगे तब तक हमने विकसित भारत बना के रहना है। लेकिन मेरे 2-2.5 दशक के सरकार के मुखिया के रूप में जो मेरे अनुभव है, उस अनुभव के आधार से मैं कह सकता हूं कि हमें विकसित भारत का लक्ष्य हासिल करना है तो हमें हमारी मातृशक्ति को, हमारी नारी शक्ति को, उनके पूर्ण सामर्थ्य का राष्ट्र के विकास में जोड़ना ही होगा। हमने कुछ वर्ष पहले नारी शक्ति वंदन अधिनियम पारित किया था और सभी राजनीतिक दलों ने सहमति से किया था और सबकी इच्छा है कि 2029 में जब लोकसभा के चुनाव होंगे तब हमारे देश की नारी शक्ति को जनप्रतिनिधि के रूप में लोकसभा में, विधानसभाओं में 33% स्थान मिलना ही चाहिए। पिछले कुछ दिनों से हम सभी राजनीतिक दलों से बातचीत कर रहे हैं। ज्यादातर दलों ने समर्थन भी दिया है। एक बहुत ही सकारात्मक माहौल दिख रहा है। इन्हीं विषयों को लेकर के मैंने आज अखबारों में एक लेख लिखा है। मेरे अपने विचार मैंने साझा किए हैं, लेकिन मैं आज आपसे आग्रह करता हूं, आप इस लेख को जरूर पढ़ें, औरों को भी पढ़ने के लिए प्रेरित करें और हम सभी राजनीतिक दलों को प्रेरित करें, उनका उत्साहवर्धन करें कि वो उमंग के साथ 16, 17, 18 संसद में इस विशेष काम के लिए जब हम मिल रहे हैं तो इसको पारित करें और सब मिल करके इसका जश्न मनाएं। चलिए, मैं ज्यादा समय नहीं लेता हूं। लेख पढ़ने के बाद आपके कमेंट जरूर मुझे मिलेंगे। बहुत बहुत धन्यवाद। అల్లూరు జిల్లా అనంతగిరి మండలం మూలగుమి జలపాతంలో మునిగి 3 బాలికల మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. 4 బాలికలు సెల్ఫీలు దిగేందుకు జలపాతం వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. 3 మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను త్రిష, రత్నకుమారి, పవిత్రగా గుర్తించారు. జలపాతంలో మునిగిపోతున్న బాలికల వీడియో వైరల్ అవుతోంది. చదువుకున్న వీళ్లు లోతు తెలియని చెరువులో దిగడం మూర్ఖత్వం. కన్నవాళ్లకు కడుపుతో మిగిల్చారని స్థానికులు అంటున్నారు. WhatsApp ni Sarah. Nanti kan suka deh. Sila
సైబర్ క్రైమ్ పోలీసులు సైబరాబాద్లో ఇన్స్టాగ్రామ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్పై అసభ్య వ్యాఖ్యలు చేసిన విశాఖపట్నం వ్యక్తిని అరెస్ట్ చేశారు. నకిలీ ఖాతా ద్వారా ఈ వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సాంకేతిక దర్యాప్తుతో నిందితుని గుర్తించి గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ తరలించారు. అతను ఉపయోగించిన మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు బాధ్యతగా ప్రవర్తించాలని, అభ్యంతరకర పోస్టులు చట్టపరమైన చర్యలకు దారితీస్తాయని పోలీసులు హెచ్చరించారు. సైబర్ నేరాలను 1930 హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. అస్సాం పుదుచ్చేరిలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఈ రోజు నిర్వహించిన ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అస్సాం, పుదుచ్చేరిలో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదు కాగా కేరళలో గత ఎన్నికల కంటే ఎక్కువగా ఓటింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తుది గణాంకాల ప్రకారం అస్సాంలో 84.42%, కేరళలో 78.12%, పుదుచ్చేరిలో 89.87% ఓటింగ్ నమోదైంది. బ్యాంకాక్ నుండి వచ్చిన ప్రయాణికుడి వద్ద 13.2 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని హైదరాబాద్కు చెందిన ఆర్జీఐఏ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 22 వాక్యూమ్ ప్యాకెట్లలో ఈ పదార్థం గుర్తించారు. ఈ గంజాయి ఎన్డీపీఎస్ చట్టం 1985 ప్రకారం మాదక ద్రవ్యంగా నిర్ధారించబడింది. ప్రవర్తన పరిశీలన ఆధారంగా ఏఐయూ అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరో ఆపరేషన్లో ఈ దందాకు సహకరించిన మరో నిందితుని అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. Such contrabands are found. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టమయ్యాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ సైన్యం ఊహించని రీతిలో విరుచుకుపడింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే లెబనాన్లోని ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వాయుసేన జరిపిన మెరుపు దాడులు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. ఇజ్రాయెల్ జరిపిన ఈ భీకర దాడుల్లో ఇప్పటివరకు 254 మంది మరణించగా 1000 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. రాజధాని బీరూట్, బెక్కా వ్యాలీతో పాటు దక్షిణ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. కేవలం 10 నిమిషాల్లోనే 100కు పైగా టార్గెట్లను ధ్వంసం చేయడం ఇజ్రాయెల్ సైనిక సామర్థ్యానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడి తీవ్రతను చూస్తుంటే 1982 తర్వాత లెబనాన్పై ఇజ్రాయెల్ చేసిన అతిపెద్ద మరియు అత్యంత విధ్వంసకర దాడి ఇదేనని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాడుల దాటికి లెబనాన్లోని పలు నివాస ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. బాంబుల మోతతో ప్రజలు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఏలూరు జిల్లా సహజ మరియు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు ప్యాకింగ్, బ్రాండింగ్, లేబులింగ్ మరియు సర్టిఫికేషన్పై శిక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి 100% అవగాహన కల్పించి జిల్లా రైతు సంపదను మార్కెటింగ్ పెంచేలా సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాల్లో శుక్రవారం ఏలూరు జిల్లాలో సహజ మరియు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్యాకింగ్, బ్రాండింగ్, లేబులింగ్ మరియు సర్టిఫికేషన్పై శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి దిశానిర్దేశం చేశారు. సహజ మరియు సేంద్రియ వ్యవసాయ కొన్ని ఉత్పత్తులను నిశితంగా పరిశీలించి రుచులను చూసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధర లభించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా సాధ్యమని అన్నారు. సేంద్రియ విధానంలో సాగు చేసిన ఉత్పత్తులకు బ్రాండింగ్ ఇమేజ్ మరింత పెంచి రైతులకు బాసటగా నిచ్చి మన ఆరోగ్యాలను కాపాడుకుందామని అన్నారు. ఈ నెల 18వ తేదీ కానీ 19వ తేదీ కానీ ఒక తేదీని ఖరారు చేసి ఏలూరులో రైతు సంపద ఉత్పత్తులు 200 మంది రైతులతో 250 వివిధ రకాల వస్తువులు ప్రదర్శనలో ఒక మేళా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ జోనల్ మేనేజర్ సిహెచ్ సాయి శ్రీనివాస్, ఐఐపిఎం సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ డి నబీర్సుల్, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఎస్కే హబీబ్ బాషా, ఏపీ ఎంఐపీ పీడీ డాక్టర్ ఎస్ రామ్మోహన్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె షాజనాయక్, డిఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మి, డీసీఓ ఆర్మేలి శ్రీనివాస్, ఏపీఎస్ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్కే శబ్నం, మెప్మా పీడీ ఎం రాజ్బాబు, ఫుడ్ సహాయక కంట్రోలర్ కె వెంకటరత్నం, మండల వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు, టెక్నికల్ బృందం సభ్యులు, డ్వాక్రా, మెప్మా, వెలుగు సూపర్వైజర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రతినిధులు, రైతు ఉత్పత్తిదారులు, సంఘం సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆర్గానిక్ విషయం రైతు సంపద అంటే వాజ్ ఆల్సో టోల్డ్ మీకు తర్వాత కూడా మెసేజ్లు పెట్టుకుంటున్నారని చెప్పేసి సో కొన్ని రైతు సంపద ద్వారా ఆర్డర్ చేయండి మేము వచ్చేస్తాము. అగ్రిమెంట్ ఉంటుంది, గ్యారంటీడ్ బయర్ ఉన్నారు, గ్యారంటీడ్ సెల్లర్ ఉన్నారు అండ్ ఆథెంటికేటెడ్ ఆర్గానిక్ వెజిటబుల్ అనేది నమ్మకం మేమే గవర్నమెంట్ కల్పించాం కాబట్టి ఆ బ్రాండ్ వచ్చి ఉంటుంది. ద నెక్స్ట్ థింగ్
యూ డిజైడ్ యువర్ ప్యాకేజింగ్ అండ్ మోడల్ ఆఫ్ డెలివరీ. సో అదే మీరు వర్కౌట్ చేసుకోవాలి. సో ఈ మీటింగ్ చేయాలి. మున్సిపల్ కమిషనర్ ఏలూరు ఆఫీస్లో అది ముందుకు వస్తున్నారా లేదు, నీకు వేరే పని లేదు పోండి చెప్తున్నారు అనేది కూడా మనం చూడాలి. బికాస్ ఇట్స్ ఫస్ట్ టైం ఆర్ దే విల్లింగ్ టు టేక్ అప్ ద ఆర్గానిక్ ఫార్మింగ్ వెజిటబుల్స్ ఆర్ నాట్ అనేది. సో అది అండ్ ఆల్సో అవర్ ఓన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇస్ ద బెస్ట్ టార్గెట్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు అందరికీ మీ దగ్గరికి వస్తారు. ద ఓన్లీ థింగ్ ఇస్ మేము ఫెసిలిటీ ఇన్ ద ట్రైలర్. సో డిపార్ట్మెంట్ ఐ టోల్డ్ యూ టు రీచ్ అవుట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎక్కువ ఫుట్బాల్ ఉన్న డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి ఆఫీసర్స్, అందులోనే ఇంజనీర్స్, రిచ్ పీపుల్ ఆర్ దేర్. రైతు బజార్ అని ముట్టుకోవట్లేదు వెల్ ఆఫ్ అట్లీస్ట్ దాంట్లో 10 రూపాయలు ఎక్కువ ఉంటే కూడా టొమాటో కొనే వాళ్ళు మన దగ్గర ఉన్నారు. మండల్ లెవెల్ ఆఫీసర్స్ పెట్టి ఇమీడియట్ టార్గెట్ దానికి మన యాక్షన్ ప్లాన్ ఇస్ టు హావ్ అ మండల్ లెవెల్ మీటింగ్. ఆల్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూర్చోబెట్టుకోవాలి అండ్ దెన్ వి విల్ స్టార్ట్ టు డూ ఇట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? అపార్ట్మెంట్స్. సో ఆయన ఏలూరు అర్బన్ పరిధిలో ఉన్న అపార్ట్మెంట్స్ ఇదే మనకు ఉన్న బెస్ట్ అర్బన్ ఏరియా ఈ జిల్లాలో ఇదే. ఐటమ్లు పెట్టండి, ఇప్పుడు మార్కెటింగ్ చేయండి, చూస్తాం ఏమైనా. ఇప్పుడు హాలిడేస్ కూడా ఖాళీగానే ఉన్నారు అందుకు. ఓకే, లేదంటే టీటీడీ కళ్యాణంలో ఫ్రీగా పెట్టాలి, అది కూడా డబ్బు అనుకుంటాం. existing influencers group and Instagram also I have followed. పోలీస్ వాళ్ళ దగ్గరికి మొన్న వాళ్ళు కూడా ఒక పెట్టారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరితో వెళ్ళారు. దానికి చిక్కీ అంటే అందరూ చెప్తున్నారు మీ చిక్కీ బాగుందంట. మీరు ఆర్డర్ వచ్చిన ఎక్సైట్మెంట్ లో ఫేమస్ ఏలూరు, ఓ మై గాడ్, ఇది అంటే పచ్చ కలర్ లో ఉంది. డోంట్ టచ్ ఇట్. అచ్చా సన్ఫ్లవర్ సీడ్స్ లో చేయవచ్చా? ఇదే ఇప్పుడు అలా డాక్టర్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి పుచ్చ గింజలు అంటే మాట్లాడుతున్నారు కాబట్టి కోకో ఉంది కదా, చాక్లెట్ పంపించింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో ఐ విల్ అథెంటికేట్ యువర్ ప్రోడక్ట్. మీరు ఎఫ్ఎస్ఎస్సి తీసుకున్నారా? రెండోది మన వై వి ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, మీ అందరూ ఆథెంటికేట్ ఫర్ ప్యాకేజింగ్. మీ అంత బాగా పండించి ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి పంపిస్తే ఏమీ ఉపయోగం లేదు. అది చూడగానే నమ్మకం పోతుంది వాళ్ళకి. సో మీ అందరూ కూడా సస్టైనబుల్ రెస్పాన్సిబుల్ ఫార్మర్స్ కంపెనీ అనే పాయింట్ కూడా ఇంకా నా ప్రెజెంటేషన్ వల్ల పెట్టాము. అందుకే బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఒక నాటి బెల్లం చేసిన, కోయంబత్తూరు బెల్లం చేసిన ఆయన వచ్చారా, ఆయననే అందులో పెట్టి ప్యాకేజింగ్ ఇప్పుడు అలా అంత ఫ్యాన్సీ బాక్స్ లో తాటి బెల్లం పెట్టి పంపించాలి. మా వాళ్ళు ఓపెన్ చేయగానే మీ పైన ప్రేమ వచ్చేస్తారు. ఫ్రెండ్లీ మెటీరియల్స్ వాడండి. ఇప్పుడు తాటాకుల మీద పాత రోజుల్లో గ్లాస్ అన్ని ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని గ్లాస్ బాటిల్స్ కాబట్టి ఇది లోకల్ వర్క్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, హౌ టు అంటే మళ్ళీ దానికి ఏమవుతుందంటే అండి కాస్ట్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ బబుల్ ర్యాప్ వచ్చేసి అది ప్లాస్టిక్ మేడం, మళ్ళీ ప్లాస్టిక్ లో పెట్టి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికలో నియోజకవర్గ ప్రజలు మరియు కార్యకర్తల వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించారు. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కోసం వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య తీరే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆకాశప్ప స్వామి, పట్నాల రాంపండు, కెలపర్తి వెంకట్రావు, గొర్రెల శ్రీధర్, పద్మనాభన్ మురళి, గురూజీ సూరిబాబు, దాట్ల జగన్నాథరాజు, పరిమి వీరభద్రరావు, శ్రీరాముల విజయలక్ష్మి, ముప్పిడి రమేష్, కాకర్ల సుభద్ర, మొండం లేల, లెంగంపల్లి స్వాతి, భోజంకి శ్రీనివాస్, ముత్యాల శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూరదృష్టి నాయకత్వంలో శ్రీకారం చుట్టిన ప్రతిష్టాత్మక P4 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సార్థకంగా అమలవుతోంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సమగ్ర అభివృద్ధిని సాధించడం లక్ష్యంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ఒంగుటూరు నియోజకవర్గంలో మరింత వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఒంగుటూరు ఎమ్మెల్యే మచ్చమట్ల ధర్మరాజు సూచనలు, ప్రోత్సాహంతో గుండుగొలను తిరుమల పాల డైరీ యాజమాన్యం ముందుకొచ్చి తమ సామాజిక బాధ్యతను చాటుకుంటూ నూతన అంబులెన్స్ను కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ అంబులెన్స్ను ఈ రోజు చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఎమ్మెల్యే ధర్మరాజు చేతుల మీదుగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆసుపత్రి వైద్యాధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామస్థాయి ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, తిరుమల డైరీ నిర్వాహకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో న్యాయవాది ఎల్లయ్య దారుణ హత్యను ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కె అప్పిరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక రక్షణ చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై ఎలాంటి దాడులు జరగడం తీవ్రంగా ఖండనీయమని ఆయన అన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కంకట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, హత్యలు వంటి విష సంస్కృతిని అరికట్టాలని, హత్యకు గురైన ఎల్లయ్య కుటుంబానికి ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం మరియు భరోసా కల్పించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జి శేఖర్, ట్రెజరర్ కెకెడి మహాలక్ష్మి, న్యాయవాదులు మాకా శ్రీనివాసరావు, సూర్యమణి ముఖర్జీ, తోట సత్యనారాయణ, ఎం శ్రీనిబాబు, తెన్నేటి జగజ్జీవన్, టి లోకేష్, సురేష్ కుమార్, ఎం సౌదామిని, వి ధనలక్ష్మి, ఎం సత్యవాణి, ఎం జయరాజు, ఏలూరు న్యాయవాది కంకట్ నవీన్ బాబు తదితరులు పాల్గొని నిరసన తెలిపారు. న్యాయవాది ఎల్లయ్య హత్యకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీసీ హాస్టల్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరగనని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు వర్ధన్నపల్లి కాశీ అన్నారు. బీసీ హాస్టల్ కార్యక్రమం అనంతరం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయంతి నివాళులర్పిస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఏదైతే ఏప్రిల్ 11వ తారీఖు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా భారతదేశం అంతా కూడా మరి ఒక పండగ వాతావరణం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వాడవాడలా జరుపుకునే విధంగా బీసీ సంక్షేమ సంఘ నాయకులు అలాగే అన్ని కులాల వారు కూడా మరి ఈ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి చేసుకోవాలని చెప్పి మరి అందరికీ కూడా జరుగుతుంది. దీనికి మనకి బీసీల తరఫున మన ఆరాధ్య దైవం అలాగే ఏదైతే మహిళలు అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. కాబట్టి వాళ్ళ జయంతుల్ని ఒక పండగ వాతావరణం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనందరం కూడా ఈ రేపు జయంతి కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అందరూ కూడా చేయాలని కోరుకుంటూ మీ వర్తనపల్లి కాశీ, బీసీ సంక్షేమ సంఘం, పశ్చిమ గోదావరి జిల్లా. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.